ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పలికెడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరొండుగాథ పలుకగనేలా. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు తన సాటి విద్యార్థులతోటి సహాధ్యాయులతోటి మాట్లాడుతున్నాడు. ఈ రాక్షసు గురువులు మనకు చెప్పేవన్నీ కూడా ఘోరమైన విషయాలు, అవన్నీ కూడా ఒక క్షుద్రమైనటువంటివి, మన క్షేమం కలిగించేటువంటివి కావు అని చెబుతూ హరినామ సంకీర్తన హరిభక్తి ఉన్నవాడికి ఎప్పుడూ క్షేమం కలుగుతుంది, అభ్యుదయం కలుగుతుంది. నా మాట వినండి, ఈ గురువులు మనకేమీ క్షేమం చేసేవాళ్ళు కాదు అని చెప్తూ ఉన్నాడు. స్నేహితులారా, కోరికలలో కామంలో చిక్కుకుపోయినట్టు రాక్షసులకు హరిభజన అలవడదు. ఎందుకు అలవడదు అంటే వాడు క్షుద్రుడు కాబట్టి. రాక్షస ప్రవృత్తుల్లో ఉండే వాళ్ళకి మంచి మాటలు రుచిస్తాయా? కాబట్టి మీరంతా కూడా రాక్షసులు, మనమంతా రాక్షస వంశీయులమే కాబట్టి హరిభజన అలవడదు. అలాగని ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాస పడాలి అనుకుంటారేమో, అవసరం లేదు. నా మాట వినండి. అన్ని ప్రాణుల మనస్సుల్లో అన్ని దిక్కుల్లోనూ భగవంతుడు ఉన్నాడు. వాసనాత్ వాసుదేవస్య వాసదంతే జగత్రయం సర్వభూత నివాసోసి ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి లోకంలో కంటికి కనిపించేటటువంటిది, కంటికి కనిపించినటువంటిది అనే చిన్న పెద్ద జీవకోటిలో కూడా ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అంటున్నామే అనే పంచభూతాల్లో వీటిలో నుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డ లాంటి సమస్త వస్తువుల్లో కూడా ఆ దేవదేవుడు నిక్షిప్తమై ఉన్నాడు, అంతర్యామిగా చేరి ఉన్నాడు. గుణాలు నిండివి మూల ప్రకృతిలోను, త్రిగుణాలకు అతీతమైనటువంటి మహాతత్వంలోను రజోగుణం, సత్వగుణం, తమోగుణం అంటున్నాం మనం. అంటే త్రిగుణాత్మకం అంటున్నాం. ఈ మూడు గుణాల్లో ఆ గుణత్రయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడని, పరమాత్మని, పరబ్రహ్మమని మనం పిలుస్తూ ఉన్నాం. ఆ పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు అనుభవం చేత మాత్రమే తెలుసుకోగలిగేటటువంటి ఆనంద స్వరూపుడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిలయం, గర్భాలయం ఏమంటున్నాం మనం? ఆనంద నిలయము అంటున్నాం మనం. ఆయన ఆనంద స్వరూపుడు, ఆనంద నిలయుడు. ఆయనకి ఎలాంటి మార్పు ఉండదు. ఇటువంటిది అని నిరూపించదగినటువంటి రూపం కూడా ఉండదు. ఎంత మాత్రమే ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నారు అన్నమాచార్యుల వారు. ఆ ప్రభువు సత్వం, రజస్తమో గుణాలు నిండినటువంటి తన దివ్యమైనటువంటి మాయ చేత, అదృశ్యమైన శక్తి చేత వ్యాపించేటటువంటి, వ్యాపింప చేసేటటువంటి రూపాలతో కనిపించేవాడు, చూచేటువంటి వాడు, అనుభవించేటటువంటి వాడు, అనుభవింపదగినటువంటి వాడు కూడా తానే కనపడకుండా తచ్చన్నస్య ప్రకాశస్య చంద్రమాయ లక్షతే అని సుందరకాండలో వస్తుంది. ఆ రకంగా కనపడుతూ ఉంటాడు, కనపడకుండా ఉంటాడు. అట్లా ఉండేటివాడు సాక్షాత్తు శ్రీహరి. ఈ కారణం వల్ల మానవుడు రాక్షస భావాన్ని విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద కూడా దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. భగవతి చెబుతుంది భగవద్గీత, అద్వైష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి భగవద్గీత. కాబట్టి అన్ని ప్రాణుల మీద దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడిని మెచ్చుకుంటాడు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించినదంటూ ఏది ఉండదు. శ్రీహరి చరణ కమల స్మరణం వలన, శ్రీహరి చరణ కమలం అనే స్మరణం అనేటటువంటి అమృత రసం తాగి కాలం గడపగలిగితే మనకు ఆ దేవుడు దయ వల్ల కోరకుండానే ధర్మ అర్థ కామాలన్నీ కూడా సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఇక మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని ఇంకోసారి వేరే చెప్పడం అవసరమా? అవసరం లేదు. ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి, ఇలాంటి జీవితావత విషయాలన్నీ కూడా త్రిగుణాత్మకాలైనటువంటి వేదాలలో ప్రతిపాదించబడ్డాయి. నిస్వార్థంతో ఎటువంటి కోరిక లేకుండా మానవుడు
త్రిగుణాతీతుడైనటువంటి శ్రీహరికి హృదయ సమర్పణం చేయాలి. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు తాను వేరని, వేరొకరు వేరని ఆ స్వపర భేదం అంటూ పాటించడు. అలాంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మతత్వాన్ని గ్రహిస్తాడు. కలలో విషయాలు నిజం ఎలా నిజం కావో అంటారు మన వాళ్ళు. కలలో ఉండేది ఇరలో కూడా జరగదు అంటారు. కాబట్టి కలలో విషయాలు ఏ రకంగా నిజం కావో ఈ లోకంలో ఉండేవాడు కూడా ఏది నిజమో అబద్ధమో తెలుసుకునే పరిస్థితిలో ఉంటాడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రబోధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణని ప్రేమపూర్వకంగా సభక్తికంగా ధ్యానించి మనం ధన్యులమవుదాం. ఈ గురువులు చెప్పేటటువంటి క్షుద్రమైన విషయాలన్నీ కూడా మనకు క్షేమాన్ని కలిగించేవి కావు, నా మాట వినండి అని వాళ్ళ యొక్క స్నేహితులతోటి సహాధ్యాయులతోటి ప్రహ్లాదుడు ప్రబోధం చేస్తూ ఉన్నాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.